ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ కాలభైరవాయ నమ. నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. రేపు అనగా మార్చి 3, 2026 మంగళవారం పాల్గొన శుద్ధ పూర్ణిమ, హోలీ పూర్ణిమ పర్వదినాన పుబ్బా నక్షత్రమందు సింహలగ్నంలో కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సంభవించబోతున్నది. కానీ ఈ గ్రహణము భారతదేశంలో పుణ్యకాల సమయంలో అంటే అంత్యకాలములో 33 నిమిషాలు మాత్రమే మనకు కనిపిస్తుంది. యథార్థానికి ఈ యొక్క గ్రహణము పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, రష్యా, అలాగే ఆసియాలో కొన్ని దేశాల్లో ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది. కానీ మన దేశంలో వచ్చేటప్పటికి 33 నిమిషాలు మాత్రమే అంత్యకాలంలో, ముగింపు కాలంలో మనం చూసేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ గ్రహణ కాలము ఎవరికి దోషాన్ని ఇస్తుంది? యథార్థానికి ఒకటి అర్థం చేసుకోవాలి. గ్రహణాలు ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి దోషాన్ని ఇవ్వవు. ఇవి ఖగోళంలో జరిగేటటువంటి మహోన్నతమైనటువంటి ప్రక్రియ. ఇది ధర్మాధర్మాలపై దీని యొక్క ప్రభావం ఉంటుంది, ప్రకృతిపై దీని ప్రభావం ఉంటుంది, జాతకునిపై, నక్షత్ర జాతకునిపై, రాసులపై ఏ విధమైనటువంటి ప్రభావాలు ఉండవు. ఈ యొక్క గ్రహణము వల్ల రాబోయేటటువంటి 6 మాసాలలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం నెలకొనేటటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని దేశాల యొక్క స్థితిగతులపైన, అలాగే వారి యొక్క ఆర్థిక వ్యవస్థ పైన, రక్షణ వ్యవహారాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. భీకరమైనటువంటి యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. అలాగే కొన్ని దేశాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులకు ప్రాణగండాన్ని, విపరీతమైనటువంటి ఆస్తి నష్టాన్ని కూడా కలిగించేటటువంటి ప్రభావం ఉంటుంది. నువ్వా నేనా అనేటటువంటి వాగ్వివాదానికి అధికార మదంతో, అహంకారంతో పెట్టేగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఆయా దేశాలకు ఎక్కువగా నష్టం కూడా కలిగేటటువంటి ప్రభావాన్ని చూపుతుంది ఈ యొక్క గ్రహణము. అలాగే ధర్మానికి, దైవానికి సంబంధించి విషపూరితమైనటువంటి వాగ్వివాదాలు చేస్తున్నటువంటి వారిపైన కూడా ఈ యొక్క ప్రభావం ఉంటుంది. అర్థం చేసుకోండి మిత్రులారా, ఈ గ్రహణము ప్రకృతి పైన, కాలం పైన, ధర్మాధర్మాల పైన మాత్రమే దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. సాధారణమైనటువంటి జాతకుని పైన, నక్షత్రకుల సంబంధమైన, రాశి సంబంధమైనటువంటి వ్యవహారాలపై ప్రభావాన్ని చూపింది. కానీ ఈ యొక్క గ్రహణ కాలంలో మనకు మన యొక్క ధర్మశాస్త్రాలు కొన్ని విధానాలను సూచించాయి. ఈ యొక్క విధానాల్లో మొట్టమొదటిది, గ్రహణ కాలంలో గ్రహణము ఎక్కడ జరుగుతున్నా సరే, గ్రహణ ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆ సమయంలో మనము అంతర్గతంగా శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్తుంది మన ధర్మశాస్త్రం. మనకు మన నిత్య జీవితంలో ఎన్నో రకాల సంకల్పాలు ఉంటాయి, ఎన్నో అభిష్టాలు ఉంటాయి, రకరకాల కోరికలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడం కోసం మనకు జన్మతః శక్తి ఉంటుంది. కానీ ఆ శక్తిని మరింత పెంచుకోవాలి అంటే ఈ యొక్క గ్రహణ కాలము అత్యంత ముఖ్యమైనటువంటి పుణ్యకాలంగా, పవిత్రమైనటువంటి శక్తివంతమైన కాలంగా తెలియచేస్తుంది మన యొక్క ధర్మశాస్త్రము. చంద్రగ్రహణం రోజు, హోలీ పూర్ణిమ రోజు రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి యొక్క దర్శనం ఉదయం 6 గంటల నుండి 11:30 వరకు ఎలాగా ఉంటుంది. కానీ గ్రహణ కాలంలో కూడా 3:21 నుండి 6:46 వరకు కూడా స్వామివారి యొక్క దివ్య మంగళ దర్శనం ఉంటుంది. ఆ సమయంలో స్వామివారి యొక్క అభిషేక సేవ ఉంటుంది. ఆ సమయంలో సామూహికంగా స్వామివారి యొక్క మహామంత్ర జపయజ్ఞం ఉంటుంది. కాలభైరవ స్వామి వారి యొక్క హోమ ప్రక్రియ కూడా ఉంటుంది. కాలంలో పట్టు విడుపు స్నానం ఎప్పుడు చేయాలి? 3:21 ముందు పట్టు స్నానం చేయండి.
జపం చేయడానికి 3 గంటల 21 నిమిషం నుంచి కూర్చోండి ప్రశాంతంగా. 6 గంటల 46 నిమిషాల వరకు చేయండి. ఆ తర్వాత మీకేవైనా మంత్రోపదేశాలు, గురూపదేశాలు ఉంటే ఆ యొక్క మహామంత్రాలన్నిటిని కూడా జపం చేసి తర్పణ మొదలి 6 గంటల 46 నిమిషాల తర్వాత విడుపు స్నానం చేయండి. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఈ సమయమంతా కూడా మీరు ఈ యొక్క మంత్రము లేదా కాలభైరవాష్టకము పారాయణం చేయండి. మీకు శక్తివంతమైనటువంటి పుత్రుడు లేదా పుత్రిక జన్మించేటటువంటి అవకాశం ఉంటుంది. గ్రహణ కాలంలో ఏ గర్భిణీ స్త్రీ అయితే భగవత్ నామస్మరణ ప్రశాంతంగా చేస్తారో వారికి జ్ఞానవంతమైన, శక్తివంతమైన, ఆరోగ్యవంతమైనటువంటి శిశువు జన్మించేటటువంటి అవకాశం ఉంటుందని మనకు ధర్మశాస్త్రం తెలియచేస్తుంది. భోజనం మీరు 1 గంట లోపులో భోజనం స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. తదుపరి 6 గంటల 46 నిమిషాల తర్వాత ఈ యొక్క విడుపు స్నానం అయిన తర్వాత భోజన కార్యక్రమాలు చేయొచ్చు. వృద్ధులకు ముఖ్యంగా ఈ గ్రహణానికి సంబంధించి ఏ విధమైన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడుంటారో అక్కడ మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మంత్రోపదేశం ఉన్నటువంటి వారు ఈ యొక్క దర్భలు మీ అందరికీ కూడా తెలుసు. దర్భలు తీసుకోండి. ఒక 6 దర్భలు తీసుకోండి. ఈ 6 దర్భలను ఒక కంకణాకారంగా తయారు చేయండి. ఒక కంకణంగా తయారు చేయండి. సాధనలో ఉన్నటువంటి వారికి మాత్రమే చెప్తున్నాను. ఇది అతీంద్రియ శక్తులను సంపాదించుకోవడానికి ఉపకరించేటటువంటి గొప్ప ఆధ్యాత్మిక వస్తువు. ఇది మీకు ఎక్కడా లభించదు. ఎవరికి వారే చేసుకోవాలి. దర్భలు తీసుకొని వచ్చి ఒక కంకణాకారంగా తయారు చేయండి. ఈ కంకణాకారంగా తయారు చేసేటప్పుడు మీరు పంచమూర్తి ధ్యానం చేయండి. ఓం మాతృభ్యో నమః, పితృభ్యో నమః, గురుభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః అని పంచమూర్తి ధ్యానం చేసి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ అనేటటువంటి మంత్రంతో పాటుగా ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం అనేటటువంటి మంత్రం జపం చేస్తూ మీ యొక్క కుడి చేతికి వేసుకోండి. 3 గంటల 21 నిమిషము నుండి 6 గంటల 46 నిమిషాల వరకు ఈ యొక్క దర్భతో చేసినటువంటి ప్రత్యేక ఆధ్యాత్మిక వస్తువును మీ యొక్క చేతికి వేసుకొని మీరు ప్రశాంతంగా సుఖాసనంలో కూర్చొని మీరు ఈ యొక్క గురు మంత్రాలను లేదా నేను చెప్పినటువంటి లక్ష్మీ గణపతి మంత్రము లేదా క్షేత్రపాలక కాలభైరవ స్వామి వారి యొక్క మహామంత్రము జపం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది మీకు మీ జీవితంలో మీరు తలపెట్టేటటువంటి ప్రతి కార్యాన్ని కూడా సుగమం చేయడంతో పాటుగా అతి శీఘ్రంగా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి గొప్ప పరిహారము. ఇతర ప్రాంతాల్లో చాలా చోట్ల లభిస్తాయి. లేకుంటే మీ దగ్గరలో ఉండేటటువంటి ఈ యొక్క పూజా సామాగ్రి షాపులలో ఎక్కడైనా ఆ కట్ట మహా అయితే ఒక రూ. 5 రూ. 6 ఉంటుంది. ఒక కట్ట తెచ్చుకొని మీరు ఏర్పాటు చేసుకోండి. ఒక కట్ట తీసుకొని వస్తే మీ గృహంలో సుమారుగా ఒక 5కి గాని 6కి గాని ఆ యొక్క దర్భలు సరిపోతాయి. ఈ విధంగా మీరు ఈ యొక్క గ్రహణ కాలం అంతా జపం చేయండి. అలాగే గ్రహణ కాలం అంతా అయిన తర్వాత ఈ చేతున్నటువంటి కంకణము ఒక ప్లేట్లో వదిలిపెట్టి మీరు ఈరోజు గ్రహణ పుణ్యకాలంలో నేను చేసినటువంటి యొక్క జపం సర్వస్వం శ్రీ క్షేత్రపాలక కాలభైరవ స్వామి దేవత పాదార్పణమస్తు అంటూ ఒక 2 పుష్పాలను కొద్దిగా నీటిని ఈ ప్లేట్లో ఈ యొక్క దర్భతో చేసే కంకణ పైన వదిలిపెట్టండి. ఈ దర్భ పైన వేసినటువంటి నీటిని మీరు తీర్థంగా స్వీకరించండి. ఆ యొక్క పుష్పాలను శిరస్సును ధరించండి. తదుపరి యొక్క దర్భను మీరు మీ ఇంటి యొక్క సింహద్వారానికి కుడివైపున కానీ ఎడమవైపున కానీ ఎక్కడైనా సరే మీకు వేలాడదని మీ కుటుంబాన్ని సర్వదా రక్షించేటటువంటి రక్షా కంకణంగా మీకు ఇది ఉపయుక్తం అవుతుంది.